హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశామండి. అందరూ చేసేదే. అంటే ఈ మధ్య యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ రీల్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ఇంకా మనం కూడా చేద్దాము అని చెప్పేసి నేనైతే ఇది చేశానండి. లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి కింద ఫోన్కి టార్చ్ ఆన్ చేసేసి దానిపైన ఒక గ్లాస్ బాటిల్ అయితే పెట్టేశాను. అందులో వాటర్ యాడ్ చేసేసి పైదాకా తర్వాత ఒక 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. చాలామంది పసుపుతో పాటు ముందు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. బట్ నేను ఇంకా అవేమి యాడ్ చేయలేదు. జస్ట్ ఒక స్పూన్ పసుపు అయితే వేశాను. ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసినాక ఆ టార్చి లైట్లో మనకి చూసారు కదా ఎలా పసుపు పార్టికల్స్ అన్నీ కూడా పైనుంచి కిందకి అలా పడతా కింద నుంచి మనకి లైటింగ్ వస్తున్నట్లుగా అట్లా పొగలు పొగలుగా వస్తున్నట్లుగా చూడడానికైతే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మ్యూజిక్ పెట్టారనమాట యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో. సరే ఇంక నేను కూడా ఇది చేశానండి. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంత గొప్పతనం అయితే ఏం లేదు కానీ బట్ అది చూడడానికి బాగుందనమాట. ఇంక అందరూ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా చేశాను. సక్సెస్ అయిందండి ఎక్స్పెరిమెంట్ అయితే. ఇంకొంతమంది అయితే ఇంకా మనకి మైన్యూట్గా కూడా మైన్యూట్ పార్టికల్స్ కూడా క్లియర్గా కనపడాలి అని చెప్పేసి సాల్ట్ యాడ్ చేస్తున్నారు. ఇంక నేనైతే లాస్ట్లో ఒక స్ట్రా వేసి ఇలా కలిపేసాను అనమాట. అది చూసారు కదా ఎలా షేక్ అవుతుందో. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఈ బాటిల్స్ చూపించాలి. వచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి నాకు 79 రూపీస్ పడ్డాయి. ఇంకా మా హస్బెండ్‌కి ఒకటి, నాకొకటి అని చెప్పేసి 2 అయితే తీసుకున్నాను. వీటికి స్ట్రాస్ కూడా ఇచ్చారు. ఇవేంటంటే యూజ్ అండ్ త్రో కాదనమాట స్ట్రాస్. మనము రీయూజ్ చేసుకోవచ్చు. అవి కూడా బాగా గట్టిగా ఉన్నాయి. అన్‌ఫార్చునేట్‌గా ఏమైందంటే ఈ వీడియో షూట్ చేసిన తర్వాత ఒక బాటిల్ అయితే పగిలిపోయిందండి. నేను ఇందులో ఏం చేశానంటే లెమన్ వాటర్ రెడీ చేశాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే తర్వాత మనము కూల్‌గా తాగేయొచ్చు అని చెప్పేసి 2 బాటిల్స్‌లో లెమన్ వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంక తాగేటప్పుడు పొరపాటున బై మిస్టేక్ అయితే ఇంక కింద పడిపోయిందండి. ఒక బాటిల్ అయితే గ్రీన్ బాటిల్ అయితే పగిలిపోయిందనమాట. ఇంక నాకైతే అప్పుడు చాలా బాధగా అనిపించింది. కొని ఒక్కరోజు కూడా కాలేదు ఇంతలోకే పగిలిపోయింది అని చెప్పేసి. అందుకే గ్లాస్ ఐటెమ్స్ ఏవైనా మనము కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకోవాలి. చూడంగానే చాలా బాగా అనిపించిందనమాట. అందుకని చెప్పేసి కొన్నాను. బట్ ఇంక అదైతే బ్రేక్ అయిపోయింది. అలాగే ఇంకా ఈ 4 బాటిల్స్ కూడా నేను డీమార్ట్‌లోనే తీసుకున్నాను. ఈచ్ బాటిల్ వచ్చేసి 25 రూపీస్ అయితే పడిందండి. మొత్తం కూడా రెడ్ కలరు, బ్లాక్ కలర్స్‌లోనే ఉన్నాయి. నేను అన్నీ సేమ్ కలర్ ఎందుకులే అని చెప్పేసి 2 బాటిల్స్ వచ్చేసి రెడ్ కలరు, 2 బాటిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను. బాగా చాలా క్వాంటిటీ అయితే ఒక పావు కేజీ వరకు పడుతుందనమాట. బాటిల్ కూడా పెద్దగానే ఉంది. అలాగే లుక్ వైస్‌గా కూడా మనకి బానే ఉంటుంది. ఇంక నేనేంటంటే చిన్న చిన్నగా ఇంట్లో ప్లాస్టిక్ అంతా కూడా తీసేసి మొత్తం గ్లాస్ బాటిల్స్‌లోకి మారిపోదాము. ఈ మధ్య ప్లాస్టిక్ అది యూజ్ చేస్తే క్యాన్సర్ అది వస్తుంది అంటున్నారు అని జెప్పేసి ఇంకా చిన్న చిన్నగా స్లోగా మారుద్దాం అని జెప్పేసి అనుకుంటున్నాను. అన్నీ ఒకేసారి గ్లాస్ బాటిల్స్‌లోకి మారిపోవాలంటే చాలా ఖర్చవుతుంది. అప్పుడొకటి అలా తీసుకుంటే బావుంటుందనమాట. అందుకని స్లోగా చేంజ్ చేద్దామని జెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్న మీరు బాటిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. కప్‌బోర్డ్‌లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను ఈ మధ్య తీసుకున్నయే. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా మారుస్తున్నాను. అంతకుముందు అన్నీ కూడా నా దగ్గర ప్లాస్టిక్ కంటైనర్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఈ బాటిల్స్ కూడా చూసారు గదా! ఈ రెడ్ బాటిల్ గానీ, ఆ పక్కనున్న స్కై బ్లూ కలర్ బాటిల్ గానీ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్‌లో తీసుకున్నాను. అన్నీ కూడా ఇంక డీమార్ట్‌లో తీసుకున్నయే అన్నమాట. నా దగ్గర ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మార్చాలి. అలాగే ఇక్కడ లంచ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. నాకు 149 రూపీస్ అయితే పడింది. ఇంతకుముందు మీషోలో ఒకటి తీసుకున్నానండి. బ్యాగ్ అయితే చూడడానికి లుక్ వైస్ చాలా బాగుంది. బట్ ఏమైందంటే అది హ్యాండిల్స్ వచ్చేసి విరిగిపోయిందనమాట. అంటే హ్యాండిల్ దగ్గర కొద్దిగా చినిగిపోయినట్టయింది బ్యాగ్ అంతా కూడాను. అందుకు అది స్ట్రాంగ్‌గా లేదులే మళ్ళీ మిషన్ దగ్గర స్టిచ్ చేపిచ్చాలంటే టైం పడుతుంది. ఎప్పుడెళ్తాంలే అని జెప్పేసి ఇంకా ఇదైతే బాగా గట్టిగా ఉందని ఈ బ్యాగ్ తీసుకున్నానండి. ఇందులో మనకి లంచ్ బాక్సెస్‌తో పాటు స్నాక్స్ బాక్సెస్ అలాగే వాటర్ బాటిల్స్ అట్లా కొద్దిగా మనకి ఎక్కువ పడతాయన్నమాట మనకి. కొద్దిగా పెద్దగా గూడా ఉంది బ్యాగు. సరేలే బాగా గట్టిగా ఉంది గదా! అని జెప్పేసి ఇంకా ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.